మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీ చాలా కూడా కొన్ని ఇబ్బంది పడతాయని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. సో ఏంటి మీ 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 అభిప్రాయం ఏంటి అసలు? నమస్తే అండి. మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో కూర్చున్న గౌరవ పెద్దలకు అందరికి కూడా శుభ సాయంత్రం. నేను జమిలీ ఎన్నికల వరకే మాట్లాడతా, గొర్రెల బర్రెల వరకు పోదలుచుకున్నాను. అంటే దాంట్లో కొన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి దానికి కూడా పోతా. గొర్రెలు బర్రెలు నాగార్జున గారి అంశం అది కరెక్ట్. అది నిజంగానే నేను ఏమంటున్నానంటే, భారతదేశంలో జమిలీ ఎన్నికలు కొత్తవి కావు, వీళ్ళు కొత్తగా కనుగొనే కాదు. భారతీయ జనతా పార్టీ కొత్త 1951 నుంచి జమిలీ ఎన్నికలు 1967 వరకు జరుగుతాయి. బ్రహ్మాండంగా జరిగినాయి, బాగానే ఉంది. కాలక్రమేణా మన శంకరవుల రవికుమార్ గారు చెప్పినట్టుగా మనిషిలో ద్వేషం లేకపోతే పార్టీలు ప్రజాస్వామ్యంలో పడరాని వాళ్ళకు కిందికి దించాలి కుర్చీలను చిన్నప్పుడు కొంత కాంగ్రెస్ కొంత ప్రాక్టీస్ చేసింది. ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, లేకపోతే ఆ ప్రభుత్వాల్లో మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఉపసంహరణ చేసుకోవడం, దాంతో అక్కడ మెజారిటీ కోల్పోయి ప్రభుత్వాలు కూలిపోవడం, మళ్ళీ అక్కడ ఎన్నికలు జరపడం అనేటివి జరిగినాయి. అంతెందుకు ఉదాహరణ, మొన్నటి వరకు కూడా ఆంధ్రాలో తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికల మాదిరిగానే, అంటే కేంద్రంలో ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. మన కేసీఆర్ గారు ఒక్కటి ముందస్తు ఎన్నికలు పోకపోతే మిగతా ఇక్కడ కానీ ఛత్తీస్గఢ్ కానీ అవి కానీ ఎప్పుడు కూడా జమిలీ ఎన్నికల్లో జరిగినాయి. కానీ సడన్గా ఈ ఎన్నికల కంటే ముందు కేంద్ర ఇంటెలిజెన్స్, అంటే మాకున్నటువంటి సమాచారం మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ మోడీ గారికి నీ పరిస్థితి బాగాలేదు, ఎక్కడ అసెంబ్లీలో ఉన్న నీవు దెబ్బతింటున్నావు, సో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు మోడీ గారిని బేహిష్గా అంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు సక్సెస్ రేట్, ఎందుకంటే మన కళ్ళ ముందు చూస్తున్నటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి పర్సెంటేజ్ కానీ పార్లమెంట్కి వచ్చినటువంటి పర్సెంటేజ్ కానీ 20% పెరిగిపోయింది భారతీయ జనతా పార్టీ, బీజేపీ. సేమ్ కర్ణాటక తీసుకున్నట్టయితే కర్ణాటకలో అసెంబ్లీలో కాంగ్రెస్ గెలుస్తుంది, పార్లమెంట్ వచ్చే వరకు బీజేపీ ఎడ్జి తీసుకుంటుంది కొంత అటు ఇటు అయినా కూడా. సేమ్ మీరు రాజస్థాన్ తీసుకోండి, ఢిల్లీ అయితే మరీ విచిత్రంగా ఏంటంటే నాకు తెలిసి అక్కడ 70 అనుకుంటా, అవుట్ ఆఫ్ 70 67 ఆప్ అసెంబ్లీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది. అక్కడ 7 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. ఢిల్లీ 7కి 7 భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సో ఈ నారేటివ్లో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏముంటుందంటే, ఎంతసేపు స్థానిక, అంటే భారత రాజ్యాంగం ఎప్పుడు ఏం ఆలోచిస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమిధిగా ఉండాలి, లేకపోతే దాంతో కట్టుబడి ఉండాలి అనేది ఎక్కడ లేదండి. రాష్ట్రాలలో వేరే ప్రభుత్వం, కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉండొచ్చు అని రాజ్యాంగమే చెప్తుంది, మనం చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వాలు కేంద్రం ఏం చేయాలనో, అంటే ఇక్కడ మనకు చదువుకున్నప్పుడు రాజ్యాంగం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చేసే విధి విధానాలు వేరే ఉంటాయి. కేంద్ర విధులు వేరు, రాష్ట్ర విధులు వేరు, స్థానిక సంస్థల విధులు వేరు. స్థానిక సర్పంచ్ ఏం పని చేయాలనో అదే చేయాలి. సర్పంచ్ రోడ్లకు సంబంధించి, మురికి కాలువలకు సంబంధించి, వీధి దీపాలకు సంబంధించి దానికి సంబంధించి చూసి ఎవడు మంచివాడని ఓటేస్తారు. అదేవిధంగా ఒక రాష్ట్రంలో విద్య మంచిగా ఇస్తుందా, ఆరోగ్యం బాగుందా, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల బలోపేతం ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రికి ఇస్తారు. అదేవిధంగా దేశంలో ఏం ఆలోచిస్తారంటే విదేశాంగ విధానం ఎట్లా ఉంది, ఇతర దేశాలతో ఎట్లా ఉంది, మన ఎకానమీ ఎట్లా ఉంది, మనం ఏ రకంగా ఇతర దేశాల సత్సంబంధాలు ఉన్నాయి, విదేశాంగ విధానం ఏంది మనకని చెప్పేసి, పొరుగు దేశాలతోటి మనం ఎట్లా ఉన్నాం, దేశంలో మన యొక్క తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది, దేశ జీడిపి ఎట్లా పెరుగుతుంది అనేది ఆ కోణంలో ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. దురదృష్టవశాత్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంతసేపు ఎలక్షన్స్, ప్రాంతీయ పార్టీలు లేకపోవడం, లేకపోతే కాంగ్రెస్ అసలే రాకూడదని చెప్పేసి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందనే ఒక అపనమ్మకం మాత్రం వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అంటే, వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీరు జమిలీ ఎన్నికల గురించి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి ఈ క్రమంలో జమిలీ ఎన్నికలు ఇప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జమిలీ ఎలక్షన్లో ఒకవేళ నిజంగా మీరు ఏమంటున్నారంటే, చాలామంది మరి మేధావులు కూడా ఏం ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. జమిలీ ఎలక్షన్ భారతదేశంలో మొత్తం ఎలక్షన్స్ జరిపితే, నాకు తెలిసినటువంటి ఆ నీతి ఆయోగ్ ద్వారా నేను కొంత తెలుసుకున్నటువంటి సమాచారం 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి ఎలక్షన్స్ ఖర్చు వస్తుంది. 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు. చిన్న విషయం చెప్పదలుచుకున్నాం మీకు, గౌరవ పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు చెప్పాలి. 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయల ఖర్చు ఒక ఎలక్షన్ మొత్తానికి, భారతదేశానికి మొత్తానికి జరిగి ఒక ఖర్చు వచ్చినప్పుడు
భారతదేశ జనాభా 140 కోట్లు. 140 కోట్లు. 140లో ఓటర్లు మనకు ఉన్నది 78 కోట్ల సంథింగ్, అంటే 80 కోట్ల మంది అనుకుందాం. 80 కోట్ల మందికి ఒక్కొక్కరు 80 కోట్లు ఇంటూ 8000 మనం డివైడ్ చేసుకుంటే ఒక వ్యక్తికి నెలకు సరాసరి ₹2 పడుతుంది. ఎలక్షన్ ₹2 అంటే 5 ఏళ్లకు జరిగే ఎలక్షన్కి 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఒక వ్యక్తికి 25 నుంచి ₹30 పడుతుంది ఎలక్షన్కి. 8,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నామా ఒక ప్రశ్న. రెండవది, మా దగ్గర అంటే రామ్నాథ్ కోవింద్ గారు కానీ లేకపోతే చాలామంది మాట్లాడుతున్నారు డబ్బు వృధా అవుతుంది, కాలం వృధా అవుతుంది, సంవత్సరాలుగా మేము ఎలక్షన్స్ జరుపుకుంటూ పోతే అభివృద్ధి మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది చాలా మాట్లాడుతున్నారు. నేను ఒక పీడిఎఫ్ స్కాలర్గా మీకు ఒకటి చెప్తున్నా, అసలు మీకు అభివృద్ధి ఎందుకు ఆగుతుందండి? ఎలక్షన్ ఉన్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందని అంటున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ఒక రైల్వే మంత్రి రైలు నడపడు, ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఇంజక్షన్లు ఇయ్యడు. నేనేమంటున్నా అంటే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఉన్నదానికి ఎక్కడ ఆపాలనేది లేదు. నేనేమంటున్నా, 70-80 కోట్ల మంది నువ్వు పెట్టే ఖర్చు ₹2 ఖర్చు ఎలక్షన్కి సరాసరి, దానికి ఖర్చు ఎక్కువైపోయింది అని అంటున్నావు. దాన్ని వివిధ రకాలుగా ఆలోచించవచ్చు. రెండవది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికించడానికి జమిలీ ఎన్నికలే అవసరం లేదండి. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్లా పోతుందంటే, బీజేపీకి మూల సిద్ధాంతం ఒకటి ఉంటుంది. పాతకాలంలో రాచరిక వ్యవహారాలు ఎవరైతే ఉంటారో, పాతకాలంలో కనిష్కులు వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే ఉండే అమాత్యులు, కింద ఉండే సామంతరాజులు ఉంటుండే, పైన ప్రభువు ఉంటుండే. ఆ రకంగానే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, ప్రెసిడెన్షియల్ అట్లా ఆ రకంగా ఆలోచిస్తున్నారేమని నేను కొద్దిగా డీప్గా దూరంగా ఆలోచిస్తే ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనిష్కులు ఉన్నప్పుడు పైన వాళ్ళు ఉంటుండే, కింద సామంత ప్రభువులు ఉంటుండే, ప్రభువులు వాళ్ళు చూసుకునేది. మరి ప్రజాస్వామ్యానికి ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మన ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. నువ్వు మనం మిత్రుడు చాలా మంచిగా చెప్తుండే, అమెరికా ఇట్లా అయిపోయింది, ఇజ్రాయెల్ ఇట్లా అయింది, మనకంటే తర్వాత స్వాతంత్రం పొందిన దేశాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందినవి పోతున్నాయి. కానీ మరి అదే అమెరికాలో 5 ఏళ్ళకి కాదండి, 4 ఏళ్ళకే జరుగుతాయి ఎలక్షన్స్. అధ్యక్ష ఎలక్షన్స్ 4 ఏళ్ళకే జరుగుతాయి. రెండోది, 2.5 సంవత్సరాలకి అక్కడ సెనేట్, అక్కడ సంబంధించిన పార్లమెంటు జరుగుతాయి 2/3గా. అదే రకంగా గవర్నర్ ఎన్నికలు కూడా జరుగుతాయి అదే అమెరికాలో. మరి అమెరికాకు జమిలీ ఎలక్షన్ పెట్టాలని ఆలోచన లేకపోయి ఉండొచ్చా? ఏషియా దేశాల గురించి నేను మాట్లాడతాను. ఏషియా దేశాలలో కూడా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఎక్కడ కూడా జమిలీ ఎన్నికలు జరగవు. రెండోది, జమిలీ ఎన్నికలు జరుగుతాయి, దీనివల్ల డబ్బు మొత్తం వృధా అవుతుంది. మా దగ్గర అసలు సిబ్బంది లేదు, అంత పారామిలిటరీ బలగాలు లేవు. అంటే ఒకటి వాళ్ళు ఆలోచన విధానం ఏంటంటే, దీనివల్ల ఖర్చుతో పాటు అధికారులను కూడా సమాయత్తం చేయడంలో నిర్వీర్యం అవుతుంది. నేను అదే విషయం చెప్పు, అదే దానికే వస్తున్నా. ఎందుకంటే ఒకటేసారి ఎలక్షన్ జరగడం వల్ల ఇంతమందిని ఎక్కడ గ్యాదర్ చేయాలనేది మీరు మంచి చాలా గొప్ప క్వశ్చన్ అడిగారు. వాట్ అబౌట్ 1984, 1971లో ఎందుకు జరగలే? ఆ రోజు ఏం తక్కువ ఉండే? 1984లో ఎందుకు 5 రోజులలో ఎలక్షన్ జరిగినాయి ఆ రోజు, ఓన్లీ 5 days. మరి ఆ రోజు ఎట్లా వచ్చారు సిబ్బంది? అప్పుడు జనాభా వేరు, ఇప్పుడు జనాభా. ఇప్పుడు ఏమంటారు, మోడీ గారు ఉదయం లేస్తే పాకిస్తాన్ నా మీద వచ్చిన క్షణములు లేపేస్తా, అంత పెద్ద పారామిలిటరీ బలగాలు ఉన్నాయి అంటాడు. చైనా ఏమైనా కాళ్ళు దువ్వినా నా దగ్గర ఖతం పెడతా అంటాడు. ప్రపంచ దేశాల ఖతం. అక్కడ ఏదైతే నువ్వు దేశాలకు బ్రహ్మాండంగా నా దగ్గర పారామిలిటరీ బలగాలు ఉన్నాయి అంటున్నావు, మరి ఎలక్షన్ జరుపుకోవడానికి పారామిలిటరీ బలగాలు లేవా, సిబ్బంది లేదా? నా క్వశ్చన్ ఇది. నేనేమంటున్నా ఒకేసారి జరపడం అనేది ఒక వేరు. ఇప్పుడు నేనేమంటున్నా 5 days ఉంది కాబట్టి ఒకసారి జరుపుకుని మనకి ఇబ్బంది ఉండదు. 5 days ఇబ్బంది పడేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఉద్యోగులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదు, ఉద్యోగులు ఇబ్బంది పడే ఉంది, ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది, అన్ని రకాల ఇబ్బంది పడే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ప్రజలకు పండగ. మీకు ఇంకో విషయం చెప్తాం, మనం టు బి ఫ్రాంక్ మాట్లాడదాం. పండగ ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే రూపాయి వేరండి. ఎన్నికల విధులకు పోయే అధికారులకు ప్రభుత్వం అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టే రూపాయి వేరు. ప్రజా పార్టీలు ప్రజలను దోచుకొని, అవినీతి సొమ్ము దోచుకొని ప్రజలకు పంచే డబ్బు ఎక్కువ.
ప్రజలు ఏం ఆలోచిస్తారు, నా ఓటుకు 2,000 వస్తే చాలా అనే పరిస్థితికి వచ్చారు కొంతమంది. మనం మాట్లాడు దాని కొరకు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మన తెలంగాణ ప్రాంతంలో చూసాం. సో నేనేమంటున్నా, ధర్నా ధర్నా పరిస్థితి వచ్చేసింది. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అది అట్లా రాకూడదని నేను ఆశిస్తాను. ఎందుకంటే అది డబ్బుతో కొనుగోలు చేయడం అనేది దానికంటే ఇంకా దానికి ఆలోచనే లేదు. సో నేనేం ఆలోచిస్తున్నా అంటే, నువ్వు 7,000 కోట్లు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేంది. మన భారతదేశ బడ్జెట్ చెప్తా అండి 47 లక్షల కోట్లు. ఒక్కొక్క రాష్ట్రానికి 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు, మొత్తానికి కలిపితే దాదాపు 100 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. 100 లక్షల కోట్ల రూపాయల 8 నుంచి 10,000 కోట్లు అనేది చాలా తక్కువ. మీరు రాష్ట్రాల వారీగా దానికి విభజించినా కూడా అది చాలా లెస్ అమౌంట్. అట్లని చెప్పేసి జమిలీ ఎన్నికలు అసలే మంచి కాదని నేను అనట్లేదు. నేనేమంటున్నా అంటే, ఒక ప్రాస్పెక్టివ్లో చూసినప్పుడు, అంటే ఎప్పుడైతే గ్రాఫ్ తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో గ్రాఫ్ను ఎట్లా పెంచుకోవాలి అనేది ఇప్పుడు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఎస్. రెండోది ఏంటంటే, దానికి ఇంకా విధి విధానాలు, చట్టబద్ధత అది పూర్తిగా బయటికి వచ్చి ఏ రకంగా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వము 2 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ పార్టీ ఎప్పుడో ఒకప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటుంది. మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో ఏ రకంగా మీరు 6 నెలలకు సంవత్సరానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఇక్కడ మహారాష్ట్ర చూసుకుంటే షిండే వర్గం కానీ, గోవాలో మీరే పడగొట్టింది కానీ, అస్సాంలో మీరు పడగొట్టిన రాష్ట్రాలు కానీ, మీరు ఇట్లా కర్ణాటకలో మీరు కింద దింపుదామని చూసిన రాష్ట్రం కానీ, తెలంగాణలో కొనుగోలు చేస్తున్నామని రాష్ట్రాలు కానీ, ఇలాంటి చేసే క్రమంలో ఒకవేళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇది ఈడి వరకు వద్దాం. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ద స్ట్రేట్ కేంద్ర ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి కానీ, లేకపోతే మీరు నితీష్ కుమార్ గారి సపోర్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళకు ఒకవేళ ఉపసంహరించుకుంటే మళ్ళీ దానికి జమిలీ ఎన్నికలంటే రాష్ట్రపతి పాలన పెడదాం అనుకుంటున్నారా దేశంలో? ఇలాంటి దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటి అన్నిట్లో కూడా వాళ్ళ చట్టబద్ధతతోటి బయట ఏ అధికారాన్ని రద్దు చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు అనేది చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. రామ్నాథ్ కోవింద్ గారు వాటన్నిటికి కూడా కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినారు. ఆ ప్రతిపాదనలు తీసుకొని ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడుతుంది, అన్ని రాష్ట్రాలు తిరుగుతాయి, అన్ని రాజకీయ పార్టీలను కలుస్తుంది. ఆ ప్రతిపాదనలు ఏంటనేది అందరినీ కన్విన్స్ చేస్తుంది. త్వరలో అంటే వచ్చేస్తుంది. అది కూడా కన్విన్స్ చేస్తుంది. ఇప్పుడు 2.5 years ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఇంకా ఆ 2.5 yearsకే ఎలక్షన్స్ నిర్వహించడమా, 3-4 years లేకపోతే అది చేయడమా ఏంటనేది, లేకపోతే ఒకేసారి కదా అడగాల్సింది. అప్పుడే కదా జమిలీ అనేది. పడిపోయినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రాజుగారు అన్న పాయింట్ మంచి వ్యాలిడ్ పాయింట్. ఒకవేళ ప్రభుత్వం మధ్యంతరంగా పడిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదో కారణాల వల్ల. ఇప్పుడు ఆయన చెప్పారు కొన్ని మార్క్ షూట్ చేస్తారు. కేసీఆర్ గారికి వచ్చినట్టే ఆలోచన 4.5 సంవత్సరాలకి ఆయన రిజర్వ్ చేశారు అనుకోండి. అది కూడా పాయింట్. నేనేమంటున్నానంటే, మా కేసీఆర్ గారే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కు 6 నెలల ముందు పోతే నేను గెలుస్తా అని పోయిండు. పార్లమెంట్ ఎలక్షన్ తోటి వస్తే పోతుందని అనుకున్నాడు. సరే వచ్చిండు, గెలిచింది. నేను దాన్ని కాదనట్లేదు. నేనేమంటున్నా, ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి, రాజకీయ కోణమే ఉంది, పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ముందెళ్ళిందని కూడా రాజకీయ కోణమే. నేనేమంటున్నా, ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు గెలవాలి, నాడిని ఆలోచించాలి అని అనుకుంటారు. నేనేమంటా 1 nation 1 election ఒకటే. మరి అదే పెట్టండి, 1 nation 1 సూపర్ మార్కెట్, 1 nation 1 కార్, 1 nation 1 బిస్కెట్, 1 nation 1 ఇక గన్ని అన్ని ఉన్నప్పుడు ఇది ఎందుకు 1 nation?